హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సీతారా హోమ్ కిచెన్. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్లో ఈరోజు రెసిపీ హెల్దీ స్నాక్స్ బిస్కెట్స్. పాకంతో పని లేకుండా గోరుమిటీలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. 2 టైమ్స్ నేను ట్రై చేసిన తర్వాత నేను రెసిపీ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడే కొత్తగా గోరుమిటీలు ట్రై చేద్దాము అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నెలోకి 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు యాడ్ చేసుకుని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 5 కప్పులు మైదాపిండి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నూనె యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే బాగుంటుంది. చపాతీ పిండి మనం ఎలాగైతే కలుపుతామో అలా సాఫ్ట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం ప్రిపేర్ చేసే డఫ్ని బట్టి మనకి ఈ స్నాక్స్ కూడా బిస్కెట్స్ కానీ గోరుమిఠాయిలు కానీ క్రంచీగా వస్తాయండి. నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి. మీరు చపాతీ పిండితో కూడా ట్రై చేయొచ్చు, అది కూడా చాలా బాగా వచ్చింది. మైదా పిండితో చేసేది నేను చూపిస్తున్నాను. చపాతీ పిండి ఎలాగైతే మనం ప్రెస్ చేస్తూ కలుపుతామో డఫ్ అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత గోరుమిటీలా చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. స్వీట్నెస్ కోసమే మనం బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ పట్టి గోరుమిటీలు చేసుకుంటాం కదా, ఆ షుగరే నేను ఈ మైదా పిండిలోనే ముందుగానే యాడ్ చేసేసి వేస్తున్నాం కాబట్టి స్వీట్గా ఉంటాయి గోరుమిటీలు. చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా క్రంచీగా లోపల సాఫ్ట్గా బాగా వచ్చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ కూడా ఇది. అప్పటికప్పుడు చేసుకోవాలన్నా త్వరగా అయిపోతుంది స్నాక్స్. అలాగే ప్రాసెస్ మొత్తం సిమ్లోనే కాకుండా హైలో కాకుండా కొంచెం మీడియంలోనే పెట్టుకొని చేసుకుంటే లోపల పచ్చిగా ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తాయి గోరుమిటీలు. అలాగే మిగతా పిండి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని, ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని గోరుమిటీలా చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే ఎయిర్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి. వేడి మీద అయితే మనకి పాడైపోతాయి. నెక్స్ట్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకో చూద్దాం. ఇలా నెయ్యి అప్లై చేసుకుని చేతికి ఒక బిస్కెట్ షేప్లో తీసుకొచ్చి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోండి. అంతే, బిస్కెట్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మీకు వంట కొత్త అయితే కనుక నేను చెప్పిన మెజర్మెంట్స్లో హాఫే తీసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే మనకి త్వరగా అయిపోతుంది, ప్రాసెస్ అనేది త్వరగా తెలుస్తుంది. అలాగే డఫ్ అంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా ఈజీగా తెలుస్తుంది. రిమైనింగ్ బిస్కెట్స్ కూడా అలాగే చేసేసుకుని చల్లారిన తర్వాత ఎయిర్ జార్లో పెట్టుకోండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.